హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం శివంగి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన కాహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ మాత్రం బాగాలేదు గైస్. మీరు పొరపాటున కూడా చూడడానికి మాత్రం డేట్ చేయకండి. నేను చేసేసాను, మీరు మాత్రం చేయకండి. చాలా అంటే చాలా డల్గా ఉంది మూవీ. స్టోరీ లేదు, స్టోరీ కూడా ఏమీ లేదు. తీసిన విధానం కూడా చాలా డల్గా. ఒక సీరియల్ చూసిన సీరియల్ అయినా బెటర్ గైస్. దానికన్నా డల్గా ఉంది మూవీ, మాత్రం చాలా డల్గా ఉంది. ఎక్కడ ఎంగేజ్ కానీ, థ్రిల్ కానీ, ఎంటర్టైన్ కానీ ఏం లేదు మూవీలో. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక మర్డర్ జరిగిందని పోలీసులు అయితే వస్తారు గైస్. వరలక్ష్మి గారు అయితే పోలీసులో ఉంటారు. వరలక్ష్మి గారిది కూడా ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు, చిన్న రోలే. ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఇన్వెస్టిగేషన్ కోసం అయితే వస్తారు వరలక్ష్మి గారు. అయితే హీరోయిన్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అసలు ఏం జరిగిందని తన స్టోరీ అయితే చెప్తుంది. హీరోయిన్కి పెళ్ళైన మొదటి రోజే హస్బెండ్ అయితే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అయితే ఉంటాడు. మొదటి రోజే పెళ్ళైన మొదటి రోజే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అయితే ఉంటాడు. అలా స్టోరీ స్టార్ట్ చేస్తారు మనకి. ఆ ఆపరేషన్ కోసము హీరోయిన్ ఇంట్లోనే ఉంటుంది గైస్. అయితే ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ కాన్వర్జేషన్స్ ఒకళ్ళొకరు, మమ్మీ, డాడీ, అత్తమ్మ, మామయ్య, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఆఫీస్ నుంచి ఫోన్స్, ఇవే త్రూఅవుట్ మూవీ ఇవే ఉంటాయి. త్రూఅవుట్ మూవీ మొత్తం మనకి కాన్వర్జేషన్సే ఉంటాయి. త్రూఅవుట్ మూవీ ఫోన్ కాల్లోనే మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్ అందరితోటి. హాస్పిటల్లో వాళ్ళ భర్తది ఆపరేషన్ ఎలా జరుగుతుందా ఏంటి అన్నీ కనుక్కోవడం కానీ, అత్తమ్మతో మాట్లాడడం కానీ, అమ్మ నాన్నతో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్ ఆఫీస్ నుంచి ఎందుకు రాలేదంటే దాన్ని చెప్పడం కానీ, అన్నీ త్రూఅవుట్. హాస్పిటల్కి వెళ్ళేది లేదు, అక్కడ చూసేది లేదు. త్రూఅవుట్ మూవీ ఇంట్లో కూర్చొని అందరితో ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్. ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. మరి స్టోరీ ఏంటంటే లాస్ట్లో మళ్ళీ వాళ్ళ భర్తకి ఆపరేషన్ అయిందా లేదా, మరి వాళ్ళ భర్త సేవ్ అయ్యాడా లేదా. హీరోయిన్కి మళ్ళీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అంటే అది చూపించారు మనకి. తన ఫ్రెండ్ చెప్తుంది, ఇలా ఉన్న భర్తతో ఎందుకు డివోర్స్ ఇచ్చి కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించా కదా, తన నెంబర్ పంపుతాను, మాట్లాడు, అతనితో ఉండిపో, ఎందుకు ఇవన్నీ అనేది వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. ఇలా కాన్వర్జేషన్స్ మళ్ళీ త్రూఅవుట్ మూవీ ఇదే కాన్వర్జేషన్. ఫోన్ కాల్లోనే మూవీ మొత్తం ఫోన్ కాల్లోనే అందరితోటి. మరి క్లైమాక్స్లో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ మరి సేవ్ అయ్యాడా లేదా, ఆపరేషన్ నుంచి మరి ట్రీట్మెంట్ తీసుకొని మరి సేవ్ అయ్యాడా లేదా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అది కూడా మనకి మీరు మూవీ చూస్తే తెలిసిపోద్ది. మళ్ళీ ఒక బాస్ ఉంటాడు. బాస్ ఫోన్ కాల్లో వల్గారిటీగా మాట్లాడడం చేయడం, ఇది కూడా ఫోన్ కాల్లోనే. మరి ఆ బాస్ నుంచి ఎలా హీరోయిన్ అంటే తన మాటల్ని ఎలా తీసుకుంది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, ఆ బాస్ నుంచి బయట అంటే తన మాటల నుంచి మన బాస్కి ఏమైనా బుద్ధి చెప్పిందా లేదా అనేది కూడా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు మర్డర్ జరిగింది ఎవరిది, అసలు ఇన్వెస్టిగేషన్ ఈ ప్రాసెస్లో అసలు మర్డర్ జరిగింది ఎవరిది, అసలు ఎందుకు హీరోయిన్ మర్డర్ చేయాల్సి వచ్చింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, వాళ్ళ భర్త హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని సేవ్ అయ్యాడా లేదా మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ మాత్రం అసలు డేట్ చేయకండి గైస్. నేను చేసేసాను, మీరు మాత్రం చేయకండి. మూవీకి రేటింగ్ కూడా ఏదలుచుకోలేదు గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.